పరాంగనాజనుల నీది కానిదేదో దాని మీద వ్యామోహం. వాడు ఇంత చూపించాక ఎంత అంటే వాడు ఏదో ఇల్లాలాగా 5,000 అంటాడు. అబ్బో అంతెందుకు 300కే ఇచ్చారు కదా అక్కడ వెళ్ళవమ్మా అంటాడు ఆఖరి. ఇది మనస్సు యొక్క ఆట. దానికి మానవమానములతో సంబంధం ఉండదు, అలా ఆడుతూనే ఉంటుంది. దూర్జటి అంటున్నాడు ఇది దొంగతనం. నాది కాని దాని మీద వ్యామోహపడ్డం, నాకు ఇచ్చినటువంటి కాంత యందు కామాన్ని ఉంచుకోకుండా నా కామాన్ని అన్య స్త్రీల యందు పెడుతూ ఉండడం, ఈ రెండూ చేయడం దొంగలు చేసేటటువంటి పని. తనది కానిది అపేక్షించడం దొంగతనం కదండి. కాబట్టి తమకంబొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబులన్ మృత్యులింగ మహోద్యోగము చేయునే మనము. ఉద్యోగం అంటే ప్రయత్నం. ఉద్యోగం పురుష లక్షణం అంటే ఎక్కడో డబ్బులు తెచ్చుకోవడం కాదు, ప్రయత్నం చేయడం పురుష లక్షణం అని. కాబట్టి మహోద్యోగము ఆయన కితాబ్ ఇచ్చాడు. ఎంత గొప్ప పని చేస్తుంటానో తెలుసా ఈశ్వర, నాకు వైదికముగా ఇవ్వబడినటువంటి స్త్రీ యందు తప్ప అన్యుల యందు నా కామం నిలబడుతోంది. నాకు ఈశ్వరుడిచ్చిన ద్రవ్యమునందు తప్ప అన్యులవి నావి ఎలా చేసుకోవాలని వెంపర్లాటగా ఉంది. ఈ రెండు నావి కానివి నావి చేసుకోవాలని ప్రయత్నించడం దొంగతనం కదా. కాబట్టి మహోద్యోగము చేయునే మనము దొంగన్ పట్టి అన్నాడు. దొంగను ఎవరు పట్టుకోవాలి? ఊళ్ళో దొంగలు తిరుగుతున్నారండి అంటే నేను తిరగకూడదు ఏలట్టుకుని, నాకెందుకు, నా ఇంటికి తాళం వేసుకునే పడుకోవాలి. ఎవరు కానీ తన ఇల్లు తాళం వేసుకు పడుకోకుండా తిరిగి పట్టుకోవలసిన వాడెవరు? రక్షకభటుడు. రక్షకభటుడు అంటే ఆ బాధ్యత ఎవరి మీద ఉంది? ఆ కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం అందరికీ తెలియకుండా ఇంకోడిది తనదిగా ఎత్తుకుపోదామని ప్రయత్నించేటటువంటి వాడిని తాను పట్టుకోవాలి, వాడికి తెలియకుండా తాను పట్టుకోవాలి. దొంగని పట్టుకోవడానికి దొంగలందరూ 8 నుంచి 9 వరకు పట్టబడతారు, దయచేసి రావలేను అంటే వస్తారండి సమావేశమా? అలా ఏం రారు. దొంగ ఎప్పుడు పెడతాడో అప్పుడు దొంగకి తెలియకుండా నువ్వు మాట వేయాలి. ఇది దొంగ కన్నా తెలివైన దొంగ అయి ఉండాలి, దొంగ యొక్క ఆనుపాను తెలిసున్నవాడు అయి ఉండాలి కదండి. లేకపోతే ఎలా పట్టుకుంటారండి? దొంగతనాలు ఎలా చేస్తారో బాగా తెలిస్తేనే ఎఫిషియెంట్ పోలీస్. దొంగతనం అలా ఎలా చేస్తారండి నాకు తెలియదు సరిగ్గా అంటే వాడేం పట్టుకుంటాడు? ఇంకా దొంగతనం ఎలా చేస్తారో ఎలా పెడతారో అలాంటి చోట కనపడకుండా మాటు వేసి ఉండాలి. వాడు ఎవ్వరూ లేరనుకుని దొంగతనం చేయడానికి వచ్చినప్పుడు వాడు కొంచెం ఏ కిటికీలోకో తలపెట్టి దూకుతుండగా వెనక నుంచి కాళ్ళెట్టుకోవాలి, వాడు పారిపోవడానికి వీలు లేకుండా. కాళ్ళెట్టుకోవడమా చేతులెట్టుకోవడమా అని చూడకూడదు, ఇక పట్టుకోవడమే ప్రధానంగా పట్టుకోవాలి వాడిని. కాబట్టి దొంగని పట్టుకోవాలి. ఎవరు పట్టుకోవాలి? ఇప్పుడు మనస్సు అనే దొంగని ఎవరు పట్టుకుంటారు? యథార్థంగా చెప్పాలంటే నా భార్య కూడా పట్టుకోలేదు నా దొంగతనాన్ని కదండి. నేను పైకి నా చిన్ని నా బున్ని అని మాట్లాడి దాంతో నా మనస్సు వేరొకరి యందు లగ్నం అవుతోంది అనుకోండి, దానికి తెలుస్తుందా? పట్టుకోగలదా? తప్పండి అదేంటది. ఏం తక్కువ చేశానని మీ మనసు ఇంకొకరి యందు లగ్నం అవుతోందని అడగగలదా? అడగలేదు. పట్టుకోగలిగిన వాడెవరు? ఈశ్వరుడు ఒక్కడే. నా మనసు వేరొక కాంత దగ్గరికి ఎడుతోందని ఆయన ఒక్కడే పట్టగలడు. ఎందుకంటే ఆత్మగా ఆయన కాంతి మనసు మీద పడి ప్రతిఫలిస్తోంది, దానివల్ల మనసు పనిచేస్తోంది. వెనకనున్న ఈశ్వరుడు పట్టేసుకుంటాడు. ఆయన పట్టుకుంటాడని భయం ఉంటే నువ్వు నిజం చెప్పాలి ఆయనకి. కాబట్టి ఈశ్వర ఇది దొంగ, దొంగను పట్టి పట్టుకోవలసిన కర్తవ్యం నీది. ఎందుకంటే నువ్వు ప్రభువువి. నిన్ను విన్నారుగా, పరమేశ్వర పరిపాల్యో, ఆయన ప్రభుత్వం ఉన్నవాడు. కాబట్టి దొంగ లొంగిపోవడం అని ఒకటి ఉంటుంటుంది లోకంలో. చాలా దొంగతనాలు చేసి వీడిని పట్టుకుంటే 1,00,000 రూపాయలు అన్నారు అనుకోండి. దొంగ పని ఎలా ఉంటుందంటే వాడు ధైర్యంగా అందరిలోకి రాలేడు, ఎప్పుడూ మారువేషంతో ముసుగుతోటి రావాలి. అంతేగాని సభలో ముందుకొచ్చి కూర్చోడాలు అలాంటివి ఏం కుదరవు. గబుక్కుని ఎవరు పట్టుకుంటారో తెలియదు. అందుకని ఎప్పుడూ రహస్యంగా తిరుగుతుండాలి, భయంగా తిరుగుతుండాలి. ఇంకా అలా బతకలేం మనం, స్వేచ్ఛగా ఉందాం అనుకున్నాను అనుకోండి. మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నేను చాలా దొంగతనాలు చేశానండి, నేను చాలా తప్పు చేశానండి, నిజమే నేను మారిపోదాం అనుకుంటున్నాను అందుకే మీ దగ్గరికి వచ్చి లొంగిపోయానన్నారు అనుకోండి, నేరాన్ని అంగీకరించేస్తే శిక్ష తగ్గిపోతుంది. లోకంలో ఆ ప్రక్రియ ఉందా లేదా? ఉంది ఇప్పటికీ. ఏదో తగ్గించి కొద్దిగా సెట్ చేసి వదిలిపెట్టేస్తారు. ఇప్పుడు మార్పు వస్తే లొంగుతావు, మార్పు రాకపోతే
లొంగవు, ఆయనే పట్టుకుంటాడు. ప్రభుత్వం పట్టుకుందనుకోండి, అప్పుడు నేనే అనుకున్నానండి 11ంటికి దొరికిపోదామని, మీరు 11:15కి పట్టేసుకున్నారండి అంటే ఏం ఒప్పుకోరు. దానికి అలా ముహూర్తాలు అవి ఉండవు. వాళ్ళు ముందు పట్టుకున్నారా, నువ్వు ముందు లొంగిపోయావు, అదొక్కటే ప్రధానం కదా. ఎంత చమత్కారం అండి దూర్జటి పద్యం, ఒక్క పద్యం చేస్తే. అందుకు నేను ముందు లొంగిపోతున్నాను. ఈశ్వర, నా దొంగతనం చెప్పేశాను, నేను ఈ 2 దొంగతనాలు చేస్తున్నాను. నా జీవితం అంతా ఈ 2 దొంగతనాలతోనే వెడుతోంది. పైకే ఇలా ఉన్నాను, నీ దగ్గరికి వచ్చి కూర్చుని పెద్ద పూజ చేసేవాళ్ళ భక్తుల్లా కూర్చుంటున్నాను. అబద్ధం ఈశ్వర, నేను ఈ భక్తుణ్ణి కాను. నా మనసు ఇక్కడ కూర్చుని ఉండగా కూడా వెడుతోంది. ఇక్కడ ఉండగా అంటే పూజ చేస్తుండగా కూడా పరాంగణలయ దగ్గరికి వెడుతోంది, పరద్రవ్యం దగ్గరికి వెడుతోంది. ఈశ్వర, ఇది దొంగతనం. నేను దొంగ అని ఒప్పుకుంటున్నాను. నా మనసు దొంగ. దొంగ దొరికిపోతే ఏం చేస్తారు? లొంగిపోయాడు కదా అని వెంటనే సరే కోర్టులో 3 నెలలు వేసాక అప్పుడు వద్దుగానే వెళ్ళిపోయి ఇంటికి అనరు. లొంగిపోయినా తీసుకెళ్ళి లాకప్లో పెడతారుగా. వీడు లొంగిపోయాడని తర్వాత 3 నెలలు వేస్తారు. కాబట్టి లాకప్లో పెట్టాలిగా, కట్టేస్తారు. బంధించడం అంటే కట్టేయడం. ఇప్పుడు లొంగిపోగానే ఏం చేయాలి? నువ్వు కట్టేయి. ఎలా కట్టేస్తావో తెలుసా? దొంగను పట్టి నేను దొంగ అని చెప్పగానే ఏమో వీడు మళ్ళీ పారిపోతాడేమో అని పట్టుకుంటారు. దొంగను పట్టి పట్టుకోనన్ను, వైరాగ్యపాశంబులను చుట్టి బిగించి నేను మళ్ళీ పారిపోతానేమోనని కట్టేయి నన్ను. దొంగకి పారిపోవడం లక్షణం, ఈ మనసుకి జారిపోవడం లక్షణం. కాబట్టి కట్టు. దేంతో కడతావు? వైరాగ్యపాశములతో కట్టు. బిగించి కట్టు వదులు చేసుకు జారిపోవడం లక్షణం ఉంటుంది. అందుకని అలా వదులు చేసుకోవడానికి వీలు లేకుండా బిగించేయి బాగా. మనం అది అనుభవించిన వాడి నోట్లోంచి వచ్చే కవిత్వం అండి. మీరు పిల్లాన్ని మామిడి పళ్ళ బుట్ట కట్టండి అన్నాడు అనుకోండి, వాడు తాడి ఇలా చుట్టూ తిప్పి ఓ ముడేస్తాడు. అదేమిట్రా ఇలా పైకెత్తు, బరువుకి కట్టు వదిలేపోలా, అలాగా వేస్తారు కట్టు అని తండ్రి ఏం చేస్తాడు? వచ్చి తన మోకాలతో అట్టపెట్టె నొక్కి బాగా దగ్గర కంట గట్టిగా లాగి 2వ ముడి వేసే లోపల జారిపోతుందని అక్కడ వేలు పెట్టు అని వేలు పెట్టించి 2వ ముడి వేస్తాడు. ఇప్పుడు చూడు పట్టుకో, బిగుతుగా ఉందా, పెట్టి జారిపోతుందా, జారదు అంటాడు. ఈశ్వర, కట్టానని అనుకుంటావేమో వైరాగ్యపాశం వేసి, వైరాగ్యపాశంలోంచి కూడా జారిపోతుంది నాకు. కాబట్టి బిగించి, జిహాసా వైరాగ్యం అని ఉంటుంది. వైరాగ్యం 2 రకాలుగా ఉంటుంది. ఒక ఆయన కాశీ వెళ్ళిపోతాడు. ఎందుకు వచ్చారు కాశీ అన్నారు అనుకోండి, ఎవరో కనపడి, ఏమైంది దిక్కుమాలిన సంసారం, విసిగెత్తిపోయాను. ఏమైందండి అన్నారు అనుకోండి, ఏమైంది ఏంటి, ఎంత కష్టపడి పెంచాను మా అబ్బాయిని మీకు తెలుసుగా, ఒక్క కొడుకు, ఎంత కష్టపడి పెంచానో, ఎన్ని పూజలు చేశానో వాడి కోసం. పెసరకట్టు వండమని అడిగాను సోమవారం నాడు. అస్తమానం పెసరకట్టు ఏంటి నాన్నగారండి అన్నాడు. మంగళవారం అడిగాను, ఏమిటండి మీకేమో పడదు పెసరపప్పు, అస్తమానం పెసరకట్టు అంటారేంటి అన్నాడు. ప్రతిదానికి విసుక్కోవడమే. అసహ్యం వేసిన కాశీ వెళ్ళిపోతానన్నాను. టికెట్ పట్టుకొస్తాను ఉండండి అన్నాడు. నాకు ఎంత బాధగా ఉంటుంది అని ఆ రోజు సాయంకాలం పట్టుకొచ్చి తత్కాలంలో పట్టుకొచ్చాను, ఎల్లుండి వెళ్ళిపోండి అన్నాడు అని ఎక్కించేశాడు. అందుకు వచ్చాను కాశీ అంటాడు. అంటే ఎందుకు వచ్చేసాడు కాశీ? వైరాగ్యం వచ్చాడు అనుకుంటున్నారా మీరు? వైరాగ్యం వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే కొడుకు పెసరకట్టు పెట్టలేదు, తత్కాలంలో టికెట్ తెచ్చేసాడు ఏదో అంటే నోటితోటి, అందుకు వచ్చాడు కాశీ ఆయన. అంతేగాని ఆయన వైరాగ్యంతో కాశీలో శరీరం వదిలిపెట్టేద్దాం అని వచ్చి లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక 4 రోజులు పోయిన తర్వాత వాళ్ళ ఊళ్ళోనే కనపడ్డాడు. అదేంటంటే ఎప్పుడు వచ్చేసారు కాశీ నుంచి అన్నారు. మీరు కనపడి వెళ్ళారా? పాపం మా అబ్బాయి వెతుక్కుంటూ వచ్చి, నాన్నగారండి మీరు ఏదో నిజంగా కాశీ పెడతానన్నారు అనుకుని, అయ్యో పాపం నాన్నగారికి నేను ఎప్పుడూ ఏమీ చేయలేదని వెంటనే పంపించాను, ఏంటండి సెల్కి ఎన్ని మాటలు ఫోన్ చేసినా ఎత్తలేదు, నాన్నగారండి మీకు నా మీద కోపం వచ్చిందా, నా వల్ల ఏమైనా తప్పు జరిగిందా, నేను ఉండలేకపోయానండి, వచ్చేసాను, మీ కోడలు బెంగెట్టేసుకుంది, మీ మనవడు తాత 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 అని ఏడుస్తున్నాడు అన్నాడు. అనేటప్పటికీ విశ్వేశ్వరుడిని ఇంకో మాట చూద్దామని వచ్చేసానండి. ఏమైంది వైరాగ్యం అంటే అది నిజమైన వైరాగ్యం కాదు, అప్పటికి వచ్చినట్టు వచ్చి ఎగిరిపోతుంది గాలికి. ఇది బిగించకపోతే జారిపోయే కట్టు. కాబట్టి దీన్ని శాస్త్రంలో ఏమంటారంటే అప్పటికప్పుడు వచ్చి పోయేది. పురాణ వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఇవన్నీ అందులోకి వస్తాయి. ఇంట్లో వాళ్ళు దెబ్బలాడితే కాశీ వెడుతూ ఉండడం, ఇంట్లో వాళ్ళు దెబ్బలాడితే తీర్థయాత్రకి వెళ్ళడం, వెళతాడు కానీ వెడుతూ అదే మాట్లాడుకుంటూ ఉంటారు. గుళ్ళోకి వెళ్ళి అదే మాట్లాడుకుంటుంటారు. చూసేవాడు ఇప్పటికి ఫోన్ చేయలేదు అంతే. వెళ్ళిందేమో జగన్నాథుడి దగ్గరికి పూరి, మనసులోనేమో చూసావా ఈశ్వర వాడు ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నా గురించి పట్టింపు ఉంటే కదా. ఎందుకు వచ్చినట్టు
అంటే వైరాగ్యము లేదు. వైరాగ్యపాశంబులను బంధించి బిగించి ఇప్పుడు ఏం చేయాలి? దొంగని కట్టేస్తే సరిపోదు. కట్టేసి మీరు అలా పడేశారనుకోండి, వాడేం చేస్తాడు? మెల్లిగా తన శరీరాన్ని దొల్లించుకుంటూనే పోతాడు. అందుకని ఏం చేయాలి? ఆ శరీరాన్ని దొల్లించే అవకాశం కూడా ఇవ్వకూడదు. అంటే ఇంకా కదలడానికి వీలు లేని స్థితిని కల్పించాలి. ఇప్పుడు దీన్నే కట్టేశారనుకోండి, అలా నిలబడి ఆయన వెళ్ళిపోయి రాత్రి 1 గంట అయింది పడుకుని తెల్లారగడ తీసుకెళ్తారని నేను పోలీస్ స్టేషన్ కానీ వెళ్ళిపోయాడు అనుకోండి, వీడు ఏం చేస్తాడంటే పడుకుని దొల్లుకుంటూ పోతాడు ఇటో. పోడండి అంతే. అలా ఉంటాడు 6 వరకు. ఆయన వస్తారు పాపం నన్ను స్టేషన్కి తీసుకెళ్తారని ఉండడు, పోతాడు. అందుకని ఏం చేస్తారు? దీన్ని కట్టగలరు, దీన్ని ఇంకో దానికి వేసి కడతారు ఇది కదలకుండా ఉండడానికి. సాధారణంగా దేనికి వేసి కడతారు? చక్కగా కూర్చోవడానికి వీలుగా ఏం కట్టరు, ఏ స్తంభానికో వేసి కట్టేస్తారు. కాబట్టి దూర్జటి అంటున్నాడు, దీన్నో స్తంభానికి కట్టేయి. దేన్ని? శరీరాన్ని కాదు, మనసుని. దొంగతనం దాంది కదా. ఏ స్తంభానికి కడతావు? నీ చరణ స్తంభంబునన్ కట్టివైచి నీ పాదములనేటటువంటి స్తంభానికేసి కట్టేసి. ఈ పాదములు స్తంభాల్లో ఉంటాయి కదండి నిలబడితే. ఈశ్వర నీ పాదములనేటటువంటి స్తంభానికి వేసి వైరాగ్య పాశాలు వేసి కట్టేసి. కట్టి వేయిస్తే ఏమవుతుంది మనసుకి? దొంగకైతే ఇప్పుడు మార్పు వస్తుంది, మనసుకైతే ముదంబెన్నడు కల్గజేయగదవు, సంతోషం కలుగుతుంది. అమ్మయ్యా బతకవలసిన రీతిలో బతుకుతున్నాను. అంటే ఇప్పుడు కదలడానికి ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఎక్కడుండాలి ఆ మనసు? కట్టబడింది కాబట్టి ఈశ్వర పాదములకే అంటి పెట్టుకుని ఉంటుంది. మరి దానికేసి కట్టేశాడుగా, వైరాగ్య పాశంబులను చుట్టేశాడుగా, ఆయన పాదాల దగ్గరే పడుతుంది. అలా చేస్తే నాకేమొస్తుంది? సాధారణంగా ఏడుస్తారు దొంగలు అలా కట్టేస్తే. నేనేం చేస్తానో తెలుసా? ముదంబెన్నడు కల్గజేయగలవో, నేరాన్ని అంగీకరించి స్వేచ్ఛా ప్రపంచాన్ని కోరుకున్న దొంగ అమ్మయ్యా దొంగతనాలు చేసి రహస్యంగా అక్కడ దాక్కుని ఇక్కడ దాక్కుని బతికేవాడిని. ఇంకా కట్టేస్తే కట్టేశారు కానీ అమ్మయ్య ఈ ఆఖరిసారి కట్టబడ్డాం, ఇంకా నాకు ఎవరితోనూ గొడవలేదు. నన్ను తిట్టని కొట్టని, నేను గతంలో చేసిన దానికి వీడే దొంగతనాలు చేశాడని ఏమని ఇప్పుడు నన్ను ఎవడు ఏమనుకుంటున్నా నేను మాత్రం మారాను అంతే. నాకు అది చాలు. నేను 10 మందిలో పగటి వేళ తిరగగలను, నాకు అది చాలు. ఈశ్వర గతంలో నా మనసు ఏం చేసిందో నాకు అనవసరం, ఇక అది అలా చేయకుండా నీ పాదాలకి కట్టబడితే నాకు చాలు. ముదంబెన్నడు కల్గజేయగదవో, ఆ సంతోషం ఇక్కడ కలిగితే చాలు. అది లేని జీవితం, ఆ నటన నాకొద్దు శంకర. మంచివాళ్ళ కనిపిస్తూ చెడ్డవాళ్ళ నేను బతకలేకపోతున్నాను. కాబట్టి ముదంబెన్నడు కల్గజేయగదవో శ్రీకాళహస్తీశ్వర. ఎంత రహస్యాన్ని అందులో దాచారు దూర్జటి. ఎంత స్వేచ్ఛగా స్వచ్ఛమైన మనసుతో మనస్సు యొక్క బలహీనతని వెళ్ళి శంకరుడి దగ్గర చెప్పుకున్నాడు. దీనికి మీరు వెనక నుంచి పద్యాన్ని ముందుకు రండి. ఇప్పుడు వైరాగ్యపాశంబులను చుట్టి బిగించి, ఏమంటే అలా కట్టేస్తే భగవంతుడి పాదాల దగ్గరే మనసు పెట్టమంటే, ఇప్పుడు అలా వైరాగ్యపాశములతో కడితే అవుతుంది. వైరాగ్యం అంటే ఏమిటో తెలుసా అండి? వైరాగ్యం అంటే చాలామందికి భయం. అమ్మో ఇప్పటి నుంచి వైరాగ్యం ఏమిటండి అంటాడు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వైరాగ్యం వస్తే సంసారం వదిలేస్తాడు, ఏమిటో బట్ట మార్చేసుకుంటాడు, ఎక్కడికో వెళ్ళిపోతాడని. అంత పిచ్చి ఏమి ఉండదు. అది జన్మజన్మాంతర సౌభాగ్యం. అలా ఏం అయిపోరు, అలా ఏం వెళ్ళిపోరు, అంత తేలికేం కాదు. అదో పిచ్చి అంతే. అంత భయపడిపోవడానికి అదేం అంటువ్యాధి కాదు, అలా గబుక్కుని వచ్చేయడానికి వైరాగ్యం. రామకృష్ణ పరమహంస ఓ కథ చెప్తుండేవాడు. వెనకటికి ఎవరో నాలాంటివాడు ఎప్పుడు పురాణం చెప్తుండేవాడు. నాలాంటివాడితో పోల్చుకోవడం ఎందుకులేండి, ఆయన మహాత్ముడు. ఒక మహాత్ముడు పురాణం చెప్తుండేవాడు. ఆయనకి ఓ బావమరిది భార్య. ఆ బావమరిది ఉపనయనం అయింది, ఒక 3-4 ఏళ్ళు వాడి ఇంటికి వచ్చాడు. ఈయన సాయంకాలం పురాణం చెప్పడానికి వెళ్తే ఆ బావమరిది కూడా వెనకాల వెళ్ళేవాడు బావగారు వెంట. వాడు ఇంటికి వచ్చి అక్క దగ్గరికి వెళ్ళి, అక్క ఏమిటి అన్నం ఏమిటి, పప్పు ఏమిటి, కూర ఏమిటి, అప్పప్ప బావగారు ఏం చెప్పారు నిజంగా, ఏమి ఈశ్వరుడు, ఎందుకక్క ఇవన్నీ అంటుండేవాడు. రోజు పడుకోవడానికి వెళ్ళి వాళ్ళ అక్క అనేది, ఏమండి మీరేమో పురాణం అంతా ధాటిగా చెప్పేస్తున్నారు, వైరాగ్యం చెప్పేస్తున్నారు, వాడేమో బ్రహ్మచారి, ఇంకాను మా నాన్నగారు అమ్మ ఆశలు పెట్టుకున్నారు, వాడేమో ఏమిటి ఈ ప్రపంచం, ఏమిటి అక్క ఇదంతా అంటున్నాడు, వీడు ఆఖరికి పెళ్లి చేసుకోకుండా ఏమీ లేకుండా అలా ఉండిపోతాడు ఏమిటో నాకు భయంగా ఉందండి అంటే, ఆయన అనేవాడు పిచ్చిదానా, నిజంగా వైరాగ్యం వచ్చిన వాడు అలా నోటితో మాట్లాడ్డు, చటుక్కుని లేచిపోతాడంతే. అందుకని నువ్వెందుకు